ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి? ఎందుకు ఇలా చేశారు? మీకు నేనేం చేశానని నా కోసం ఎంత చేస్తున్నారు? మీరు నా భర్త అండి. మీకోసం దారి క్లియర్ చేయడమే కాదు, ఆ ఎముడికైనా ఎదురు వెళతాను, మిమ్మల్ని కాపాడుకుంటాను. చెప్పండి, ఎందుకు చేస్తున్నారు? మీరు నలుగురికి మంచి చేసేవారు. మీకోసం సాయం చేయడం కూడా ఒక పుణ్యమే కదండి. సాయం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. మరి ఇంత అభిమానమా? చెడు చేయడానికి హద్దులు పెట్టుకోవాలి, కానీ మంచి చేయడానికి ఎందుకండి? ఈ పూజలో ఏ మాత్రం అపశృతి కలిగినా కుటుంబం అంతా అల్లకల్లోలమవుతుంది. ఆనందం ఆవిరైపోతుందని స్వామీజీ చెప్పారు కదా. పూజ మొదలుపెట్టి మధ్యలో ఆపితే ఆ తరువాత ఈ కుటుంబాన్ని ఎవ్వరూ రక్షించలేరు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం ఎందుకు అని తెగించి ముందుకు వెళ్ళాను. హలో, నా గురించి వదిలేండి. ముందు పూజకి టైం అవుతుంది, వెళ్దాం పదండి. అమ్మా, స్వామివారికి అలంకరించవలసిన దండలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాం పూజారి గారు. శుభం. అది మీ ఇంటి వారసురాలకిచ్చి స్వామివారి విగ్రహానికి అలంకరించమని చెప్పండి. అలాగే పంతులు గారు. వంకిత, దండ తీసుకురా. సకల, ఏంటి మీ అమ్మ ఇలా చేస్తుంది? ఏమైంది మామయ్య? స్వామివారికి దండ వేయాల్సింది ఈ ఇంటి వారసురాలు కదా. వారసురాలే వస్తుంది కదా. తను డూప్లికేట్ కదా. అయితే నీ చిన్నగా అంటావేంటి? ఈ స్వామివారు ఎంత పరుపులో నీకు తెలుసా? పరిటాల వారి వారసులు తప్ప వేరే ఎవరు వేసినా ఆయనకు ఆగ్రహం వస్తుంది. మామయ్య, దండ ఎవరు వేస్తే ఏంటి? దేవుడు చడుగుతాడా మీరే వేయాలని? ఈ యుగంలో కూడా ఈ మూఢనమ్మకాలేంటి? మూఢనమ్మకాలు కాదు సకల. నరసింహస్వామికి కోపం వస్తే ముళ్ళకాలు ఉనికిపోతాయి. మనం ఎంత చెప్పు? నీకు అర్థం కావట్లేదు సకలా. బల్లి 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 మీద పడింది.
చూసావా సకల మూఢనమ్మకాలన్నావు. మనం పింకీతో వేయించాలనుకున్న దండని స్వామివారు స్వీటీతో వేయించుకున్నారు. అది నరసింహస్వామి శక్తి అంటే. సకల వారసురాలు వేయాల్సిన దండ స్వీటీ చేతుల మీదుగా పడింది. వదినకు అనుమానం వస్తే ఏంటి ధర్మ, పింకీ వేయాల్సిందంట స్వీటీ వేసింది? ఇందులో మర్మం ఏమిటో నాకేం అర్థం కావట్లేదే. అక్కకొస్తుందనుకుంటే బావకు డౌట్ వచ్చిందేంటి? సకల నువ్వే ఏదోటి చెయ్యి. చేస్తానుండత్త. ఏ స్వీటీ, నీకు అసలు బుద్ధుందా? దండెందుకు వేసావు? దండ కింద పడిపోతుంటే పట్టుకునేశాను. ఇందులో తప్పేముంది? తప్పున్నారా? ఈ ఇంటి వారసురాలు పింకీ, కార్తీక్ కూతురు పింకీ. తను చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నావేంటి? నువ్వు ఇంటి వారసురాలు అని అనుకుంటున్నావా, లేకపోతే వారసురాలు స్థానాన్ని కొట్టేయాలని అనుకుంటున్నావా? సకల చిన్నపిల్లేదో తెలియక చేసింది, వదిలే. నేను వదిలేస్తానమ్మా, కానీ స్వామివారు వదిలేస్తారా? ఆయనకు ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? వంశం మొత్తం వల్లకాడైపోతుంది. అయినా మన పింకీ వచ్చాక దీన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వడమే మనం చేసిన పెద్ద తప్పు. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అది కాదు కార్తీక్, ఈ స్వీటీ స్వామివారి మెళ్ళో మాలేసింది, అంతే కదా? ఇందులో తప్పే ఉందో నాకైతే అర్థం కావట్లేదు. స్వీటీ పరాదేం కాదు కదా, తను నా కూతురే. అలాంటప్పుడు పింకీ వేస్తే ఏంటి, స్వీటీ వేస్తే ఏంటి? పిల్లల మనసులు ఏకం చేసి వాళ్ళు కలిసి ఉండేలా చేయాల్సిన మనమే వేరు చేసి మాట్లాడితే ఆ పసి హృదయాలు అల్లాడిపోవా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.